తన అవునమ్మా. విషయభోగములను అసలు నాకు విడిచి కూడా అలాగే తనలో వచ్చేస్తుంది. తానే తప్తుడై ఉండునో తప్పిస్తున్నాడో. విషయం పట్ల వీడికి లేదు, రాగం లేదు, తనలో తాను తప్పిస్తున్నాడు. అతడే ఆత్మజ్ఞాన ఫలమును యోగాభ్యాస ఫలమును పొందుతున్నాడు. ఇప్పుడు మీకు సరైన ఆన్సర్ వచ్చేసింది చూసారా? అవునమ్మా. ఇదిలా అవును, చేసేసుకుంటాడు. అవునమ్మా. ఒకసారి మళ్ళీ చెప్పండి అమ్మా. అదే అనుకున్నా. చెప్పమా. చాలా బాగుంది. చాలా బాగుందమ్మా. ఆవిడ అడుగుతున్నారు కదా, అదే నాకు కూడా ఆఫీస్ నాకు కూడా. తండ్రి విశ్వనాథ. ఆ, ఎవరు అవునమ్మా. ఎవరు విషయభోగ్యములందు చూసారా, ఉమ్, ఆ రాగం లేకుండా దాన్ని విడిచి తనలో తానే తప్తుడై చూసారు, తనతో తానే ఉంటే మీకు అర్థమైందా? అర్థమైందమ్మా. ఆతడే ఆత్మజ్ఞాన ఫలమును ఈ యోగాభ్యాస ఫలమును పొందుతున్నాడు. ఉమ్. సరిపోయిందా విజయ? సరిపోయిందమ్మా, అర్థమైంది. అయ్యో, చాలా అంటే బాగుంది. అదే ఇప్పుడు ఆయన మా అంటాడు అక్కకి నందినికి నమస్కారాలు, రాసిన చెప్పండి లెటర్ లో నమస్కారాలు. రెండు ఎటువంటి సమాధానాలు ఎలాంటి వచ్చేసినాయి నాకు. పరిస్థితులప్పుడు కూడా ఆ జ్వాలను కొడిగట్టనివ్వకు అంటాడు చూసారా. అవునమ్మా. ఈ తపన మనకి ఇలాగే ఉండాలన్నమాట. మీకు అర్థమైందా? అర్థమైందమ్మా, అర్థమైంది. ఎందుకని ఇదంతా నిజం కాదని పూర్తిగా తెలిసి ఉన్నప్పుడు ఇది ఉంటుంది మనకి. అవునమ్మా, అవును. అంటే ఇక్కడ ఈ ఇంద్రియాలకి పని లేదు. అవునమ్మా. ఇంద్రియాలు విషయభోగ్యాలంటే పడవు, వాటికి పని లేదు. అప్పుడు వాడి ఇంద్రియాలు అద్భుతమైన స్వేచ్ఛతో ఉంటాయంట చూసారా. అవునమ్మా. అట్టి వాని ఇంద్రియములకు విషయభోగ్య అద్భుతమైన కామలేశము స్వేచ్ఛలోనే కూడా ఉన్నానమ్మా. లేదో అద్భుతమైన అట్టి వాడే స్వేచ్ఛలోనే ఉన్నానమ్మా. స్వచ్ఛేంద్రియములు కలవాడు చూసారా. అవునమ్మా. ఎవరు ఈ నిత్యము ఏకాకిగా సంచరించుసు ఉన్నాడో ఆతడే నిలకడగా పూర్తిగా చూసారా, పూర్తి తన స్థితిలో అంటే తన ఆత్మస్థితిని తాను నిలకడైపోతున్నాడు అంటే స్థిరమైపోతున్నాడు అవును, అన్నమాట. ఏకంగా ఉన్నామనే నేను నిలకడ అయిపోయాను. అందరూ ఇలా అందుకని ఆ ఉపయోగించుకుంటలేదు. తపన గుంటూరు మనం తన్నాన్ని దాన్ని ఇలా ఉపయోగించుకుంటలేదు. దీన్ని ఎలా చెప్పాలి వేరే విద్య? ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారు. మనము ఈ ఈ దేశం కోపాలు, విషయ సాడీలు, ఇప్పుడే మనం బోడీలు చెప్పుకున్నాం కదా, ఇలాంటివన్నీ కొంచెం విషయం పూజిస్తున్నారు. పట్ల ఆ విషయాసక్తులతోటి మనం జ్ఞానం ఉండకూడదు ఖచ్చితంగా. స్పష్టంగా వింటా కూడా అవునమ్మా. అలా వాళ్ళు ఏదో మనం అవ్వకూడదని ద్వేషించినట్టు నేను కాదు, మనకది సరిపడదు. నిర్ణయించుకున్నాను. అవునమ్మా. జ్ఞానం పొందాలి కదా. అంటే ఇంకా అది ఎందుకంటే అక్కడ ఇంద్రియాలు కూడా ఇంకా అటువైపు నుంచి ఏదున్నా నేను నాకు లేదు కాబట్టి, ఇంద్రియాలతో ఆసక్తి లేదు కాబట్టి నేను కూల్గానే ఉంటాను కదమ్మా. కాదు కాదు, ఇది ఎలా అంటే ఇక్కడ కూడా మనం చాలా అలర్ట్ గా ఉండాలి. ఇప్పుడు భగవాన్ లాంటి వాళ్ళే చూసారా, చెప్పండి. భగవాను ఒక పెரிய పురాణం ఏదో ఆయన కంటపడింది చూశారు. ఇప్పుడు భగవంతుడు అన్ని పోల్చుకోవటం కాదు, అసలు చెప్తాను ఎంత ఉంటే మీకు అర్థమైందా. అవునమ్మా, ఎంత ప్రజ్ఞ ఉండాలి. ఆయన కొండ గుహల్లోని అక్కడ ఇక్కడ ఏకాకి అయిపోయాడు కదా. ఇలాంటి మనం గురువులందరూ అలాంటిది ఇక్కడో అంత గంతే ఇక్కడో కష్టపడి గంతే మాకు ఇక్కడో గంతే ఇక్కడో చెబుతున్నారు. గంతేస్తే చెప్పింది ఏదో ఒకటో ఇక్కడ రెండు మనకి అనేసి విషయం నేను అంతా బాగా లేదని ఎలా పండిపోయాను చెప్పుకోవాలి మనం? అనేసి గర్వం అవునమ్మా. పెరిగిపోతుంది. సత్యంగా మీకు ఉన్న అర్థమైంది అందరికి మీరు చాలా అన్నది ఒక మందికి మాట. గర్వం పెరిగిపోతుంది. మనం ఇక్కడ అది సరిగ్గానే లేకుండా ఉన్నాం చేసుకోండి అనుకుంటాం కానీ అని చెప్పండి. అవునమ్మా, అవును. అసలు ఇక్కడ ఒక తెల్లటి స్ఫటిక పెడితే మీకు అర్థమైందా, ఇక్కడ రంగు వస్త్రం పెడుతున్నావా, ఆ రంగు వస్త్రం ఇప్పుడు దీని మీద పడిందా లేదా? అది అవునమ్మా, అవును. ఖచ్చితంగా పడుతుందమ్మా. అయ్య బాబాయ్, చాలా అలర్ట్ గా ఉండాలమ్మా ఇక్కడ. మరి అదే కదా మనం చెప్పుకునేది. చాలా చాలా అలర్ట్ గా ఉండాలమ్మా. ఎంత అలర్ట్ గా ఉండాలి. వాళ్ళతో ఇప్పుడు అష్టావక్రముని కూడా ఏమన్నాడండి, ఎవడైతే తనలో తానే తప్తుడై ఉంటాడో అట్టివాడే ఈ ఆత్మజ్ఞాన ఫలమును చూసారా పొందుతున్నాడు, తన స్వరూపాన్ని ఎరుకు చేసుకోగలుగుతున్నాడంట. నేను ఇక్కడ అడుగు ఇక్కడ ఆ అడుగు నాతో నేనే ఉండొచ్చు కదా. అవునమ్మా, అవునమ్మా. ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకంటే భగవాన్ కూడా చెప్తారు, కొద్ది రోజులు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేనికి చోటు ఇవ్వకుండా ఏదొస్తే దానితో అలా 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 ఆ తపంతో ఉన్నప్పుడు అట్టి వాడితే అసలు ఒక అద్భుతం, ఆ జీవితం ఒక అద్భుతం అనమాట, ఆ క్షణాలు ఒక అద్భుతం అనమాట.
స్వరూపాన్ని ఎరిచి చేసేసుకుంటాడు. అప్పుడు బంగారం గుంటలో పడేసిన బంగారమే కదా. అప్పుడు 10 అవును. మందిలో 1,00,00,000 మందిలో మీరు ఉండండి. అవునమ్మా. తీర్థాలకు వెళ్ళండి, సంతలకు వెళ్ళండి, కొంతలకు వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. దానికి ఒకటి చెప్తున్నారు ఇక్కడ. ఒకడు ఒక బ్రాహ్మణుడు అన్నమాట, సన్యాసి. ఒక సన్యాసి, అంటే సన్యాసి ఏమో, అది ఏదో అచ్చు తప్పబడింది. ఒక బ్రాహ్మణ గృహానికి భిక్ష కోసం వచ్చాడంట. అదే సమయం ఆ ఇంటికి వివాహం నిమిత్తం అక్కడికి కొంతమంది పెద్దలు కూడా ఇంటికి వచ్చారన్నమాట. అప్పుడు ఆ కన్య తప్ప ఇంటి వారు ఎవరు కూడా అక్కడ లేరంట. వారిని సత్కరించడానికి, అంటే ఆ భోజనాదులు పెట్టడానికి అది ఎవరు లేరంట ఇక్కడ. అప్పుడు ఆ అమ్మాయి తప్ప కొంతమంది పెద్దలు వచ్చారు అక్కడికి. అదేంటికి ఒక బ్రాహ్మణుడు ఇంటికి ఒక సన్యాసి భిక్షకు వచ్చాడు, కొంతమంది పెద్దలు ఉన్నారు అక్కడ. ఆ ఇంట్లో ఇంకెవరు లేరు. ఆ కన్యక, ఆ అమ్మాయి ఒక్కతే ఉంది. అప్పుడు అక్కడ ఏం చేశారంటే, ఇంటి వద్ద బియ్యం కూడా లేవంట, ఇంట్లో బియ్యం కూడా లేవు. మరి తల్లిదండ్రులు వచ్చే వరకు ఉంటే ఆలస్యమని అనుకుందంట అమ్మాయి. అప్పుడు తనే ఏం చేసిందంటే స్వయంగా ధాన్యాన్ని దంపటం మొదలుపెట్టిందంట. అప్పుడు అమ్మాయి ఏం చేసింది, ధాన్యాన్ని దంచటం మొదలుపెట్టింది. అలా దంచుతూ ఉన్నప్పుడు తన చేతి అందున్న గాజులు గల్లు గల్లుమని శబ్దిస్తున్నాయి అన్నమాట. ఇది వింటూ ఆ పెళ్లి పెద్దలు వచ్చి, వీళ్ళు ఏ పూట కాపూట దంచుకుని తిని జీవించే నిరుపేద అని తలుతురేమో అని వారికి ఆ అనుమానం కలగకుండా ఉండటానికి ఆ చేతి గాజులను ఒక్కటొక్కటిగా తీసివేయటానికి మొదలుపెట్టింది ఆ అమ్మాయి. ఇవి గళ్ళు గళ్ళమంటుందంటే, బాబాయ్ ఇది ఏ పూట కాపూట దంచి తింటారేమో అనుకుంటారేమో వీళ్ళని. ఆ గాజులను ఒక్కొక్కటి తీసివేయటం మొదలుపెట్టింది. ఒక్కొక్క చేతికి ఒక్కొక్క గాజును మాత్రమే ఉంచుకుంది. ఇంక ఇప్పుడు ఏ ధ్వని లేదంట అక్కడ. ఇది చాలా జాగ్రత్తగా ఉండండి, మనకు కావాలి ఇది. ఇప్పుడు ఎట్టి ధ్వని అక్కడ లేదు. ఇదంతా కనిపెట్టి చూస్తున్నటువంటి ఈ సన్యాసి, ఆహా, ఇప్పుడు నేను మంచి గుణపాఠం చేసుకున్నాను. అనేక మంది కలిసోట తప్పక అది అది అక్కడ ఎలా చెప్తాడు చూసారా, నేను ఇప్పుడు గుణపాఠం నేర్చుకున్నాను. గాజులు అన్ని ఉన్నప్పుడు శబ్దం వచ్చేస్తుంది, గాజు ఒక్కొక్కటే ఉన్నప్పుడు ఇక్కడ శబ్దం లేదు. ఈ సన్యాసి ఇదంతా చూస్తే ఉన్నాడు, నాకు ఒక పాఠం నేర్చుకున్నాను నేను ఇక్కడ. అనేక మందితో ఉన్నప్పుడు తప్పకుండా అక్కడ ఏదో ఒకటి వస్తుంది. ఇది చూడండి, అనేక మంది కలయిక వల్ల ఆ చోట తప్పకుండా ఏదో ఒకటి ఆ జగడంలో వస్తాయి, ఏదో ఒక మాట వస్తుంది. ఒక్కరొక్కరి ఏకాంతముగా ఉన్న మరి ఎట్టిది కూడా ఎటువంటి ఊహ కానీ ఎటువంటి కల్పన కానీ ఏమీ పడుసుకో ఇట్లా నిర్ణయించుకున్నాడు. అంటే చూసారు, ఇది మనకే ఇవాళ సరిగ్గా మనకే వచ్చేస్తుంది. ఇది ఇట్లా నిశ్చయించుకుని ఆ సన్యాసి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. నలుగురిలోని కూర్చుంటాం నాకు ఇష్టం ఉండదు, నేను ఒంటరిగానే కూర్చుంటాను. ఇదే నీ స్వస్వరూప నా గురించే చెబుతున్నారమ్మా అన్నట్టు కలగనంత వరకు నువ్వు ఈ కుమారులాగా, చూసారా, ఈ కన్యక యొక్క గాజు వలె ఏకాకి ఉన్నది. ఎక్కడికి వెళ్ళను. విజయ అర్థమైందా? అర్థమైందమ్మా, చాలా బాగా అర్థమైంది. ఎంత బాగుందో కళవతమ్మా. అమ్మా అర్థమైందమ్మా. ఇక్కడ చూసారు ఏం చాలా బాగా అర్థమైంది. నేను ఒంటరిగానే నా ఇంటికి వచ్చిన కూడా రావద్దని అంటున్నాను. చాడీలు చెప్పేవాళ్ళు అసలు రావద్దని చెబుతున్నాను. కూర్చోవాలి, 4 రకాలుగా ఎందుకు మాట్లాడుకోవాలి. కన్యక గాజు వలె ఏకాకి అయి వాడి జీవన్ముక్త స్థితి వాడు పూర్తి స్వయం అనుభూతులు తెచ్చుకునే వరకు ఏకాకి అయి ప్రపంచమును శరించవలసి ఉంది. ఈ జీవన్ముక్తి కోరేవాడు ఏకాకి అయ్యే ఉండవలేను.
అమ్మ అంటే ఆ ఇది శబ్దం ఉన్నంతసేపు అది నిశ్శబ్దాన్ని తెలియదు కదమ్మా దానికి. తెలియదు. అందుకే ఎప్పుడైతే ఆ ఇవన్నీ నిశ్శబ్దంలోంచి అవుతే కట్టిస్తారు. ఆల్రెడీ నిశ్శబ్దంలో ఇవన్నీ శబ్దాన్ని కట్టిపెట్టేస్తారు. ఇప్పుడు చూడగలదమ్మా. మన గృహకృత్యాలు అలాగా ఉంటాయి లత. అవునమ్మా. ఇంకా వాటికి సాయం వీటిని కూడా మనం పెంచుకోకూడదండి. అవునమ్మా. ఇదే చెబుతున్నాడు ఇక్కడ. ఇది నేను పెట్టి ఉంచుతాను, మీరు ఆనకు ఒక్కసారి నేను ఏదైనా కళ మీద కలిపించి చెప్పింది అనుకుంటారేమో. లేదమ్మా. కాదమ్మా, నేను చెప్పిన అంతా సత్యాలే. జీవన్ముక్తి కోరివాడు అయ్యే ఉండవలేని ఇందాక మరి విజయ్ గారు అన్నారు కదా.